నోటీసులో ఉన్నది 27వ తేదీ కానీ అరెస్ట్ చేసింది 26వ తేదీ. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అరెస్ట్ చేయడానికి వచ్చింది సంబేపల్లి స్టేషన్ పోలీసులు, కానీ వారిచ్చింది ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్. ఏమిటండి మీరు మాట్లాడేది? పోసాని కృష్ణమురళి అరెస్టులో కనిపించిన అక్రమాలివి. అలాగా చెప్పు. కుటుంబ సభ్యులకిచ్చిన నోటీసులో 27వ తేదీ అరెస్ట్ అన్నట్లుగా చూపించారు. 26వ తేదీ రాత్రి 8:30 గంటలకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రెడ్ బుక్ రాజ్యాంగం మరోసారి తన వికృత రూపం ప్రదర్శించింది. అటు చూడు బే, రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక. నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నువ్వు చూడా పవన్ కళ్యాణ్ లాంటి దొంగ వచ్చే కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం, చేద్దాం ఒకరోజు అందరూ చేద్దాం. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు. పోసాని మురళీకృష్ణ గారు కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను. పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా అయిపోయినట్టే, పార్టీ షిఫ్ట్ అయిపోదాం. రాజకీయాలకు దూరంగా ఉంటాను అని పోసాని ఇప్పటికే ప్రకటించారు. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని. నేను ఇంకా ఎప్పుడు లైఫ్ లో మళ్ళీ మాట్లాడను అట్లా. అటు చూడు. It is very derogatory audio that I've ever heard. అంటే ఏం చేస్తావు? ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోనూ మా ఇళ్లలోనూ అందరి ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారు. ఏం చేస్తావు నువ్వు? అసలు నువ్వు చెప్పిన మాటల్లో ఎన్ని స్లాంగ్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి తెలుసా? థ్రెట్ ఫర్ లైఫ్, థ్రెట్ ఫర్ అసాల్ట్, థ్రెట్ ఫర్ దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ అసాల్ట్ యు ఆర్ ఇండైరెక్ట్లీ టెలింగ్. నేను చచ్చిపోయేదాకా జగన్ కి అభిమాని అని చెప్పి నువ్వు అతని పేరు చెప్పి డైరెక్ట్ గా నువ్వు ఇంకొకళ్ళు బూతులు తిడుతుంటే పొలిటికల్ కలర్ వేసుకుని నువ్వు కూర్చుని ఇంట్లో మీ వైఫ్ కే సపోర్ట్ లేనడివి నువ్వు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? దిస్ స్టాండ్స్ యువర్ మ్యాన్లీనెస్ అండ్ ద పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాల్యూ ఇదా? ఇది నేర్పించి పంపిస్తున్నారు జనాల మీద వదిలి. ఇలాంటి చెత్త రాజకీయాలు మాట్లాడిన ఇతనికి కూడా జగన్మోహన్ రెడ్డి FDC చైర్మన్ తర్వాత ఇచ్చాడంటే పార్టీకి ఉన్న విలువ ఏంటి? వీళ్ళకి లేడీస్ పట్ల ఉన్న మర్యాద ఏంటి? ఆలోచించండి. ఏంటి బావా ముసుగేసి ముసుగేసుకేడుస్తున్నావు? ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. అయినా కూడా కూటమి సర్కార్ ఆయన్ని వదలకుండా వెంటాడుతున్న పరిస్థితి. ఎక్కడికి తీసుకెళ్తారు సార్? కొద్దిసేపటి క్రితమే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి చేరుకున్నారు. ఒక టెన్షన్, భయం, ఆందోళన ఆయన మొహంలో కనిపించింది. చేతులు కొంచెం శివరైతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఓ చిన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, పోలీస్ స్టేషన్ లో కూడా కొద్దిసేపు విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. బాబు కానిస్టేబుల్, ఏమండి నన్ను ఎవరనుకుని అరెస్ట్ చేశారండి? నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వుని వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు జరిగి 2 వారాలలోపే మరో అక్రమ అరెస్టు సంచలనం రేపు. ఈ నెల 24న జనసేనకు చెందిన జోగినేని మణి అనే వ్యక్తి మనోభావం దెబ్బతింది. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? చూద్దాం, ఎందుకంటే ఇది అక్రమ అరెస్ట్ అంటున్నాం కదా. అక్రమ అరెస్ట్ అని చెప్పడానికి ఏదో ఒక ఆధారం మన దగ్గర ఉండాలి కదా. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన బూతులతో రెచ్చిపోతారని, ఆయన బూతులు తిట్టారని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని చాలా దారుణంగా దూషించారని, అందుకే ఆయన అరెస్ట్ చేశారని అంటున్నారు. ఆయన అదుపు తప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, కాదనలేని సత్యం. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఎవరు మాట్లాడినా తప్పే.
పోసాని గారు మాట్లాడినా తప్పే, ఇంకెవరు మాట్లాడినా తప్పే. బాబ్జీ గారికి ఇంత తెలివితేటలు వచ్చినాయేంటి? ఇంతకంటే నీచమైన భాష, ఇంతకంటే దిగజారుడుతనం ఉండదు. ఎవరు మాట్లాడినా తప్పే. ఇది పాయింట్ నెంబర్ 1. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన